హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మైక్రో1 అనే కంపెనీ నుంచి ఎక్సెల్ స్పెషలిస్ట్ అనే రోల్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదంటే డాటా మేనేజ్మెంట్ పైన మీకైతే నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చినా సరిపోతుంది మీకు, లేదంటే డాటా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏవైనా టూల్స్ పైన వర్క్ చేసినా కూడా దానిపైన నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది. ఇక్కడ జాబ్ టైటిల్ ఎక్సెల్ స్పెషలిస్ట్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు, జాబ్ టైటిల్. అలాగే జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ ఇది. సో అలాగే లొకేషన్ వచ్చేసి రిమోట్ బేస్డ్. సో మీ రిమోట్ బేస్డ్ అంటే ఇట్స్ క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో చక్కగా మీరు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఫుల్ టైం అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ జాబ్ సమ్మరీ అయితే ఇచ్చాడు. వీఆర్ సీకింగ్ ఏ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ ప్రొఫిషియంట్ ఎక్సెల్ స్పెషలిస్ట్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్. This full-time remote position requires an advanced understanding of Microsoft Excel to manage and interpret data effectively. If you are passionate about data management and have top-notch written and verbal communication skills, we invite you to apply. So, ప్రొఫిషియంట్ ఎక్సెల్ స్పెషలిస్ట్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్సెల్ పైన మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైం రిమోట్ బేస్డ్ జాబు. సో ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి సో చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మేనేజ్మెంట్ అలాగే దానికి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ అవన్నీ మీకు వచ్చి ఉండాలి. సో డాటా మేనేజ్మెంట్ పైన కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో టాప్ నాచ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. యూటిలైజ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫంక్షన్స్ టు మేనేజ్ అండ్ అనలైజ్. సో ఎక్సెల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే డెవలప్ అండ్ మెయింటైన్ స్ప్రెడ్షీట్స్ పైన కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాటా అక్యురసీ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ డాటా ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ సొల్యూషన్స్. సో టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అయ్యి మీరు డాటా ఇంప్రూవ్మెంట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత క్రియేట్ క్లియర్ అండ్ కాంప్రిహెన్సివ్ డాటా రిపోర్ట్స్ అండ్ విజువలైజేషన్స్. సో డాటా రిపోర్ట్స్ కానీ విజువలైజేషన్స్ కానీ ఇవి కూడా చూస్తూ ఉండాలి. అలాగే పీరియాడిక్ ఆడిట్స్ టు ఎన్ష్యూర్ డాటా కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ. అసిస్ట్ ఇన్ ట్రైనింగ్ టీమ్ మెంబర్స్ ఆన్ ఎక్సెల్ రిలేటెడ్ టాస్క్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇలా మీకు రెస్పాన్సిబిలిటీస్ అయితే కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మీకు ట్రైనింగ్లో మీకు చక్కగా క్లియర్గా నేర్పిస్తారు. సో ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశాడు. సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలి మీకు. ప్రూవెన్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అండ్ డాటా టూల్స్. సో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలి మీకు. అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అండ్ డాటా టూల్స్ అని దానిపైన కూడా నాలెడ్జ్ ఉండాలి మీకు. స్ట్రాంగ్ డాటా మేనేజ్మెంట్ స్కిల్స్ విత్ అటెన్షన్ టు డీటెయిల్. అలాగే ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ. సో మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసే సామర్థ్యం అయితే మీకు ఉండాలి, ఆ అబిలిటీ అనేది ఉండాలి. అలాగే మేనేజ్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ని బట్టి మల్టిపుల్ టాస్క్లు ఇచ్చినప్పుడు సైమల్టేనియస్లీ ఒకేసారి పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ క్రియేటింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఎక్సెల్ బేస్డ్ రిపోర్ట్స్ అండ్ విజువలైజేషన్స్. సో ఎక్సెల్ బేస్డ్ రిపోర్ట్స్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వాటిపైన కూడా నాలెడ్జ్ ఉండాలి. సాలిడ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్. సో ఖచ్చితంగా మీకు మంచి అనలిటికల్ అలాగే క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ అయితే ఉండాలి. అలాగే ప్రోయాక్టివ్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి, అది కూడా ఇంకా స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చాడు. సర్టిఫికేషన్ ఇన్ ఎక్సెల్ ఆర్ రిలేటెడ్ డాటా ఏరియా. సో ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎక్సెల్లో కానీ, లేదంటే రిలేటెడ్ డాటా ఏరియా ఏదైతే డాటాకు సంబంధించినటువంటి టూల్స్ ఉంటాయో వాటిపైన కానీ సర్టిఫికేషన్ ఉండాలి. లేదంటే మీకు ఎక్సెల్ నేర్చుకున్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ డాటా స్పెషలిస్ట్ రోల్. ఒకవేళ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా డాటా స్పెషలిస్ట్ పైన, డాటాకు సంబంధించినటువంటి డాటా మేనేజ్మెంట్ పైన మీకు వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫెమిలియారిటీ విత్ అదర్ డాటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఆర్ టూల్స్.
అదే చెప్తున్నారు. డాటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే అది వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఏవైనా టూల్స్ పైన వర్క్ చేసినా కూడా ఈ జాబ్కు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పక్కన అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లింక్ అనేది నేను బయోలో మెన్షన్ చేస్తాను. సో మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో అది కూడా జస్ట్ ఎక్సెల్ స్పెషలిస్ట్, ఎక్సెల్తో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని మాత్రం. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.